శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వం పెళ్లి కళ వచ్చేసిందే బాలా అనేకదం తం ఉపాస్మహే వక్రతుండ మహాకాయ సూర్యకోటి విఘ్నం కురు దేవ సర్వకార్యేషు సర్వదా కామరూపిణీం విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం అమ్మా లక్ష్మి, కొంచెం ఆ రింగ్స్ తీసుకురా. బాబు శనీశ్వర, రాహుకాలం రాకముందే అమ్మాయికి రింగు తొడగాలి. తీసుకో. దట్స్ ఇంపార్టెంట్. అమ్మా చేయి ఇలా ఇవ్వమ్మా. వావ్, రింగ్ సూపర్ ఉంది. బాగుంది. దా దా బాగుంది కదా. అవునండి. ఈ రింగు మనపురంలో అప్పు చేసి మరీ కొన్నా. దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. పెట్టుకుంటే ఉండదు. అయితే మరి పెట్టుకోవడం బ్యూటిఫుల్ కౌంటర్. యాక్చువల్ గా దీన్ని దేంతో తయారు చేస్తారో తెలుసా? తెలీదు సార్. గోల్డ్ తో తయారు చేస్తారు. గోల్డ్తో కాకపోతే దేంతో చేస్తారా బాబు? మళ్ళీ కొనుక్కుంటున్నా. నీకు విషయం తెలుసా? ప్రపంచంలో ఇలాంటి రింగులు రెండే ఉన్నాయి. ఒకటి నేను కొన్నా, రెండోది నేనే కొన్నా. అంటే రెండు కావాలి కదా, ఒకటి ఆవిడికి ఒకటి నేను పెట్టుకోవడానికి. బాబు ముహూర్తం దాటిపోతుంది, తొందరగా తొడగవయ్యా. ఏమన్నా పంతులు, ఈ ముహూర్తం కాకపోతే ఇంకో ముహూర్తం దొరుకుతుంది, వెళ్ళిపోతే మళ్ళీ దొరుకుతా. నువ్వు రైట్. యాక్చువల్ గా ఈ రింగు ఆన్లైన్ లో బుక్ చేద్దాం అనుకున్నా భయ, కానీ టైం అయిపోతుందని నేనే లైన్ లో నిలబడి కొనేసుకున్నా. అదనమాట మ్యాటర్. పంతులు గారు వాడంతే, ఏదైనా బాగుంది అంటే దాన్ని భారతం చెప్పినట్టు చెప్తాడు. మీరు కాని చేయండి. అంటే చేయి పట్టుకుని తొడిగించండి. సర్లే తీసుకో. అబ్బాయి అరే ఉండవా. ఇప్పుడు రింగుల గురించి ఎప్పుడైనా ఆలోచించావా? రింగుల గురించి మాట్లాడేటప్పుడు రింగుల గురించి ఆలోచించాలి. నేను ఈ సినిమా స్టార్ట్ చేసిన రోజు ఎందుకు సినిమా తీస్తున్నాను అనే దానిపై క్లారిటీ ఉందో లేదో నాకు తెలియదు. ఈరోజు ఈ సినిమా ఫినిష్ చేయాలనుకుంటున్నాను. దానికి మాత్రం క్లారిటీ ఉంది. ఎందుకంటే ఈ సినిమాపై నా డబ్బే కాదు, కొంతమంది జీవితాలు కూడా ఆధారపడి ఉన్నాయని నాకు అర్థమైంది. అందుకే ఈ ఆగిపోయిన సినిమాని మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను అనుకున్నది చేయలేకపోయినందుకు బాధగా ఉంది, కానీ ఇప్పుడు చేయలేకపోతున్నందుకు బాధపడుతున్నాను. అవును సార్, మీరు మా కోసం మళ్ళీ సినిమా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ మీకోసం ఈ సినిమాలో యాక్ట్ చేసే పొజిషన్లో నేను లేను. ఇక మా అమ్మ ఒప్పుకోదు. నేను ఎలాగైనా మాట్లాడి ఒప్పిస్తాను. నేను ఒప్పుకోను. అవునండి, మీ కొడుకు నా అల్లుడంటే నేను ఒప్పుకోను. ఇక నుంచి అతనే నా కొడుకు. ఆంటీ, పూజ మిమ్మల్ని టెర్రస్ మీదకి రమ్మంది. నేను మళ్ళీ సినిమా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నో ప్రాబ్లం, చేసుకోండి. నాకు కావాల్సింది మీ పర్మిషన్ కాదు, మీ అమ్మాయి డేట్స్. మీకు డేట్స్ కావాలి, నాకు డబ్బులు కావాలి. వేరే సినిమా వాళ్ళు కూడా మా అమ్మాయిని ఓకే చేశారు. ఇవాళే అడ్వాన్స్ కూడా పంపిస్తామన్నారు. ఇప్పుడు కష్టమండి. పైగా త్వరలోనే అమ్మాయి పెళ్లి కూడా ఉంది. అక్కర్లేదు. అంటే ఎంత కష్టమైనా తప్పదనుకోండి. మీరు మధ్యలో ఉన్నారు, మీకు సపోర్ట్ చేయాలి. ఎందుకు చేయవు? సిక్కు చేతులు పడ్డాక ఎవరైనా సపోర్ట్ చేస్తారు.
సరేనండి, నేను వెళ్ళొస్తాను. ఎలాగో సమయానికి వచ్చారు కాబట్టి ముందే చెప్తున్నాను, మా అమ్మాయి పెళ్లికి మీరు తప్పకుండా రావాలి. తొలి ప్రేమనే ఎదలోతులో దాచాను ఇన్నాళ్ళుగా, చెలి మనసుకే తెలిపేందుకే వచ్చానులే ఆశగా. దాచుకోలేనంతగా ప్రేమ ఉందిగా నా గుండెలోనా, జ్ఞాపకాలే చెరగవే నీడలా నాతో ఇలా, ఊహకైనా అందని ఈ మలుపులో వెను తిరుగుతున్నా, ఇంతవరకు తెలియని కంటి నీటిలో నే కరుగుతున్నా, నిన్ను చేరే దారే ఏది కనబడలేదే, ఓదార్చేవారే లేరే, శిశిరాలే చేరే కుసుమాలే రాలే, చైత్రాలే వాడేలే, చిరునవ్వులు లేవులే, తడు చీకటి కమ్మెలే. దాచుకోలేనంతగా ప్రేమ ఉందిగా నా గుండెలోనా, జ్ఞాపకాలే చెరగవే నీడలా నాతో ఇలా. రోల్ కెమెరా, యాక్షన్. రే మూర్తి, నీకు ఈ మధ్య సమయస్ఫూర్తి బాగా తగ్గిపోయింది. ఇలా అయితే నీ మ్యారేజ్ వరకు కష్టమే. చెప్పింది కొంచెం వినరా. ఓకే సరే. సరే వెళ్దామా మరి? పద. ఓకే శివానంద్ గారు, మీరు రాసిన డైలాగ్స్ బాగా చెప్పారు కదా. బాగానే చెప్పాడు కానీ ఆ డైలాగ్ పక్కతో చెప్పుంటే ఇంకా బాగుండేది. అదేంటి? అదేంటంటే ఆ క్యారెక్టర్ రాసింది అతనికి కాదు, ఇతనికి. ఓ షిట్, వన్ మోర్ చేద్దాం. వన్ మోర్. Ready. ఓకే స్టార్ట్. ఏంట్రా బిస్కెట్ మీకు బిస్కెట్స్ అంటే చాలా ఇష్టం కదా, అందుకే తీసుకొని వచ్చిన. సార్ బిల్లు. ఏంట్రా బిస్కెట్ ఇచ్చేసి నన్ను బోల్తో కుట్టిద్దామనా? పార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ. అవును సార్, నేనేం తప్పు రాయలేదు, చూడండి మీరు. సరిపోయిందంటే నేను 3000 రాసా, 4000 అలా అయిందా? సార్ ఇందాక అమ్మగారు ఫోన్ చేశారు, చికెన్ కర్రీ విత్ బోటీ రైస్ అని పంపమన్నారు. ఆ బిల్ మరి సూపు కూడా పంపించేవా? పంపించాను సార్, పంపించాను. ఓకే. మరి నాకు అదే సార్, నాన్ వెజ్ పెడుతుంటే బడ్జెట్ ఎక్కువైపోతుందని చెప్పి అది కట్ చేద్దామని చెప్తున్నాను సార్. తినండి తినండి, బాగా తినండి. అలాగే సార్. ఫుడ్ మాత్రమే తినండి. అలాగే సార్. ఫుడ్ మాత్రమే తినండి. అలాగే సార్. అరే అదేంటి రాత్ర మాట్లాడితే
ఫుడ్ మాత్రం తినండి, ఫుడ్ మాత్రమే తినండి అంటాడు. మనుషులు ఫుడ్ కాకపోతే గడ్డి తింటారేంట్రా? అదే సార్ ఆయన చెప్పింది, గడ్డి తినకండి, కేవలం ఫుడ్ మాత్రమే తినండి అని అంటున్నాడు. ఎలా? ఇదిగో ఈ బిల్లు తీసుకొని నువ్వెళ్ళ ఓకే, ఓకే సార్. పని చూసుకోలే. అది వాడు చెప్పోడే పిచ్చినాయాలని పిచ్చినాయాలు. అమ్మో వీడి దగ్గర మనకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. యా హాయ్ సార్. ఓ ఐల్ కాల్ యూ లేటర్. యా హాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యాక్చువల్గా సినిమా మధ్యలో ఆగిపోవడంతో నా కెరీర్కి బ్రేక్ పడింది అనుకున్నాను, కానీ మళ్ళీ ఈ సినిమా స్టార్ట్ చేసి నా కెరీర్కి నా లైఫ్కి ఊపిరి పోశారు. ఐఎమ్ సో హ్యాపీ, చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. మీ ఇద్దరిని కలపడం కోసమేరా మళ్ళీ నీతో సినిమా స్టార్ట్ చేయించింది.